సార్ అక్కడ సార్ అక్కడ అంటే కోట సబ్ రిజిస్టర్ తెచ్చినాం. నాకు సంబంధం లేదు, ఆయనతో మాట్లాడు. సబ్ రిజిస్టర్ తెచ్చినాం, ఆయనతో మాట్లాడకపో. అక్కడ చూపాల్సిన పని ఇన్నే కోట రిజిస్టర్ తెచ్చినాము. ఇన్నే చూడండి, అక్కడ అవసరం లేదు. రిజిస్టర్ కదా సబ్ రిజిస్టర్ కోర్టు అనేది జడ్జి ఇచ్చినాడు. జడ్జి ఉంటే తెచ్చినాం. ఇవి ఇక్కడికి వచ్చినాయి. చెప్పలేదు సబ్ రిజిస్టర్ అది. ఎవరు పట్టపొలాలు ఎవరు కోట రిజిస్టర్ అయితే తూర్పు పడం అవుతుంది. వచ్చిన పేర్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి. అద్దో సార్ అద్దో కోట్లనే సబ్ రిజిస్టర్ ఇచ్చిన ఇవల్ల లేదు. సబ్ రిజిస్టర్ తూర్పు పడమర నువ్వే చెప్పు సార్, నువ్వే చెప్పు. అవి ఆ సార్ 27 సర్వే నెంబర్కు తూర్పు పడమరలు. అది ఇక మా ఊర్లో చెన్నకేశ్వర రెడ్డి మదిరెడ్డి రెడ్డి ఎవరు లేరు చెప్పేది. ఈ పొలం అలా అన్నప్పుడు చెన్నకేశ్వర రెడ్డి లేడు ఊర్లో, మదిరెడ్డి రెడ్డి లేడు. అది వేరేవయ్యా, నీ పట్టాలంటే గురించి నువ్వు డిస్కస్ చేయాల్సిన పనే లేదా స్వామి. నీకు చూపించాల్సిన 23 సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుంది సార్. మాది 23 8 ఎకరాల 50 సెంట్లు సార్. 8 ఎకరాల 50 సెంట్లు. నీకు ఎంత ఇచ్చింది? 5 ఎకరాలు ఇచ్చారు. ఇది ఉన్నది 8 ఎకరాల 50 సెంట్లు. అదే చూపించండి సార్. మళ్ళీ ఇక్కడ నుండి కొలుసు 5 ఎకరాలు కరెక్టే. వంకల కుంటలో చూపుతావు. ఇక్కడ నీకు సర్వే నెంబర్ ఇచ్చారు చూడు. 23 అక్కడ కాదు సార్ ఉండేది, 23 ఇది. చూసినాం. ఓ సుబ్బారెడ్డి వచ్చినాడు, ఈసారి వచ్చినాడు, ఇంకో జిల్లా 7 వచ్చినాడు. జిల్లా 7గా మన రిపోర్ట్ రాయించినాడు. జిల్లా 7 రిపోర్టు అక్షరాలు ఆయన చెబుతుంటే మేడం మొత్తం రాసింది ఆ రిపోర్ట్ కానీ నా దగ్గర చూసావా సార్? చిన్నగానే జిల్లా 7 రాసినాడు. చూడు సార్, మళ్ళీ చిన్నగా మాట్లాడుతున్నావు. అక్కడనే పో అంటే నేను చూపించున్నా. వాళ్ళు చూపించారు. జిల్లా 7 సర్వే చేసుకోమని చెప్పినాడు. జిల్లా 7 ఆయన నువ్వు కాదని చెప్పు. జిల్లా 7 రమ్మని సార్. ఆయన కన్నా రిపోర్ట్లు ఉంటే చూపించాం సార్. చెప్తాను సార్, చెప్తే సార్ చెప్తాను. సార్ కడపే చూపించా. మేము లేకుంటున్నాం సార్. సార్ నమస్తే సార్. వర్మ సార్. సార్ నమస్తే సార్. సార్ అదే సార్ ఓటర్గిట్లో ఉన్నాం సార్. సేమ్ ఆర్గ్యుమెంట్ మళ్ళీ చేస్తున్నారు సార్. 23 చూపిస్తుంటే నేను ఆడగానే 27 దగ్గర చూపించాను సార్. అదే ఎస్ సార్. ఎస్ సార్. అదే ఏమన్నా మాట్లాడతా సార్? నమస్తే సార్. సార్ ఫోన్ కట్. నమస్తే సార్, నేను మదిలేడు సార్. అది 27 కాదు సార్. కోట్ల సబ్ రిజిస్టర్ చేసి 10 ఏళ్ళు అయింది సార్. చూపించిన సార్. 8 ఎకరాల 50 సెంట్లు ఎక్కడుందో చూపించమని చెప్తున్నా సార్. 8 నీకెందుకు? 5 ఎకరాలు నీది. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే సార్ 8 ఎకరాల 50 సెంట్లు ఇక్కడ మిగతా 3 ఎకరాల 50 సెంట్లు ఇక్కడ ఇడిచిపెట్టి అక్కడ 5 ఎకరాలు వంకకి సార్. పిరామల వంకని చెరువు సార్. ఇది 27 స్వామి. చెరువులో నీళ్ళు ఆగితే ఆ చెరువులో అక్కడ ఉంది పోంటున్నాడు. ఇచ్చినాడు సార్. సార్ 20 ఆ 3 ఎకరాలు ఈయన చెప్పే 3 ఎకరాలు 27 సార్. సార్ ఎస్ సార్. ఓకే.
బౌండరీస్ ఫిక్స్ చేయండి. ఆల్రెడీగా రిపోర్ట్ ఉంది సార్. ఆ రిపోర్ట్ ఎన్నిసార్లు వచ్చినా సుబ్బారెడ్డి లంచాలకు పాల్పడిన కంప్లైంట్ పెట్టింటే మొదలెట్టి ఈ విధంగానే ఇచ్చినాడు. అది రిపోర్ట్ కానీ తెచ్చిన ఇద్దరు దగ్గర ఉందిలేయ్యా మొత్తం అన్నీ నీ దగ్గర ఆఫీసులో 11 ఉంటాయి. నీ దగ్గర లేవని కాదు, ఎంఆర్ఓ ఆఫీసులో 11 ఉంటాయి. అక్కడ ఇదే తప్పుడు రిపోర్టే, కరెక్ట్ రిపోర్ట్ కాదు ఇది. 4 ఎకరాల 70 సెంట్లు అని తప్పుడు రిపోర్టు. నువ్వు కానీ పంపించినావు కదా సార్. 23 ఏది ఉంది, 23 A1 పెట్టినావు. ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ 23 A 12 ఎకరాల 14 సెంట్లు ఉందని నువ్వు. ఇప్పుడు 23 A1లో 5 ఎకరాలు ఉందని నువ్వు. ఎక్కడుందో చూపి. ఇప్పుడు ఒక్కసారి పెట్టండి, పెట్టి ఫ్లాగ్స్ పెడతావు, పెట్టి రాళ్ళు పెట్టి వీడియో తీసుకుంటురా. ఈ నుంచి ఆడికి ఆడొక మనిషిని నిలబెట్టు, ఆడ నుంచి ఇటు సైడ్కి ఒక మనిషిని నిలబెట్టు, ఇట్లా ఒక మనిషిని పెట్టి వీడియో తీ. టోటల్ 4 బౌండరీస్ వచ్చేటట్టు. ఇంతమంది ఉన్నాం కదా, మంచిగా చోటు నిలబెడతాం కావాలంటే ఆయన తప్ప. వస్తారు చెప్పండి మీరు సార్. అందరినీ చూపిస్తూ మనుషుల్ని ఇతను ఉండేది వీడియో తీస్తూ చెప్పుకుంటూ పో. ఇది ఈ బౌండరీ దగ్గర 8 ఎకరాల 50 సెంట్లు సార్. 23 Aలోనే 8 ఎకరాల 50 సెంట్లు. ఇప్పుడు ఉన్నది 23 Aలో 12 ఎకరాల 14 సెంట్లు ఎక్కించారు సార్. ఇప్పుడు 23 Aలోన 12 ఎకరాల 14 సెంట్లు. సార్ ఇప్పుడు 27 అని వాళ్ళు అంటున్నారు కదా, మరి ఇదే వాళ్ళు వచ్చి ఉండాలి కదా. అలా డాక్యుమెంట్ చూపించమండి సార్. అలా కానప్పుడు నా పొలం ఉన్నప్పుడు నేను చూపిస్తున్నా. ఆ పొలం నాది కాబట్టి నేను చూపిస్తున్నా. గవర్నమెంట్ పొలం మేము గవర్నమెంట్ 13 ఎకరాల 64 సెంట్లు చూపిస్తారు. మళ్ళీ ఎక్కడ చూపిస్తారు చూపిస్తారు. కలెక్టర్ ఉన్నాడు, పైన ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు సార్. మేము ఇచ్చినాకే ఇచ్చినాక ఎంఆర్ఓ శారద మేడం వాళ్ళు అన్ని రకాలుగా ఇచ్చినారు. ఆఫీసులో ఫైల్ లేకుండానే తారుమారు చేసినాం. 23 లేదన్నావు. అసలు ఎంఆర్ఓ శారద మేడం లేదు, జాయింట్ కలెక్టర్ రిపోర్ట్ లేదు. లేవు కదా సార్. నువ్వు లేదని రిపోర్ట్ పంపించినావు. 23 A1 కింద పెట్టావు అడిగిన సార్ అని. లోకేష్ నువ్వు పెట్టండి ఎవరు పెడతారు? నువ్వు పెట్టని ఒక ఎంఆర్ఓ పెట్టండి ఎవరు పెడతారు సార్? అదొక్కటి నువ్వే ఎంఆర్ఓ. లోకయుక్త కోర్టుకు పంపించిన రిపోర్టు. లోకయుక్త కోర్టు జడ్జి చెప్పింది. ఏం చెప్పినావు అలా చూపించావు కదా జడ్జికి. నువ్వు పంపించావు 10 ఎండార్స్మెంట్లు తయారు చేసినావు. నువ్వు కానీ 10 ఎండార్స్మెంట్లు తయారు చేసినావు. కలెక్టర్ చెప్తా 10 ఎండార్స్మెంట్లు తయారు చేసినావు కదా. 1,000, 2,000, 23 A1, 23 A, 23 Aలో 12 ఎకరాల 14 సెంట్లు ఉందంట. 23 A1 అంట. ఒకటే రెండో సార్ నువ్వు చేసింది? 8, 10 డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. నేను ఒకటి అడుగుతున్నా సార్, ఇది కొలిస్తే ఏమన్నా నష్టం వచ్చింది సార్? ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడు సార్. ఆయన అడుగుతాడు కదా. మళ్ళీ ఆయనకి 4 ఎకరాలు 70 సెంట్లు అంట. ఎక్కడ చూపిస్తారు మళ్ళీ? ఎక్కడ ఉంది మళ్ళీ ఆయనకు చూపి? ఎవడు ఇచ్చినాడు? నువ్వే కదా సార్ సంతకం పెట్టి ఇచ్చినావు. చూపి ఎవడు ఇచ్చినాడు చూపించిన. నీదేదో ఉంది కదా చూపి. ఏంది ఇచ్చినావు చూపి సార్. చూపేమని చెప్తున్నా. నీ లేనప్పుడు ఆయనకి ఏమని చెప్తున్నా? నీ కాడ ఉండే చూపి అంటున్నా. అది ఎక్కడ ఉంది పొలం చూపి సార్. లేదని రాసిద్దావా సార్ సంతకం? 3 ఎకరాల 50 సెంట్లు, 8 ఎకరాల 50 సెంట్లు ఉండేది. మళ్ళీ ఉన్నట్టు చెప్పు సార్. మళ్ళా లేకుండానే ఇది 27 అంటే 27 కాదు, 23. సబ్ రిజిస్టర్లో మేము కానీ ఇచ్చినాం. కోర్టులో జడ్జి సార్ ఇచ్చినాడు. కోర్టులో సబ్ రిజిస్టర్లో ఇచ్చినాము. కోర్టుకి లోకయుక్త కోర్టుకి ఒక్కొక్క రిపోర్ట్ కలెక్టర్కి ఒకటి పంపించినావు, కోర్టుకి ఒక రిపోర్ట్ పంపించినావు. అది కానీ ఇచ్చినాం. 23 A1 ఒకటి, 23 A ఒకటి. 12 ఎకరాల 14 సెంట్లు. ఎక్కడ పుడతారు సార్? ఎక్కడ పుడతాం? మన 12 ఎకరాల 23 Aలోనా 12 ఎకరాల 14 సెంట్లు ఎక్కడ ఉంది సార్? లే సార్. నువ్వు ఆన్లైన్లో ఎక్కించినావు సార్. మరా నీ ఏం చదువుకోకుండా నేను చదువుకునే కాడికి సార్ నాకు 23 కంటే గొప్ప. మీ లెక్కటోళ్ళని మొక్కల చేతులు ఎత్తి మిమ్మల్ని. ఇప్పటికి మీకు మొక్కల ఆఫీసులో ఒక ఫైల్ ఉంటే కోర్టుకు ఒక ఫైలు, కలెక్టర్కి ఒక ఫైలు, తప్పుడు డాక్యుమెంట్ రాసి పంపిస్తున్నారు. తప్పుడు ఫైళ్ళు. ఈడ ఓ ఫైల్ ఉంటే ఆడ ఓ ఫైల్. ఇన్నిసార్లు అర్జీ పెడితే ఒక అర్జీకి ఒక రిపోర్ట్ ఇవ్వలే. నాకు తెలకుండానే రిపోర్ట్ పంపించావు పైకి. ఒకటి జేసీ మేడం మాట్లాడితే పంపించాలా, నాకు తెలకుండానే పంపించడం. ఒకటే సార్ నువ్వు పంపించేది. పట్ట రీసెల్ కాయలు ఇచ్చినావు. చూడండి మేడం, మీరు రీసెల్ కాయాలి. తూర్పు పడమ ఉత్తర దక్షిణ మధ్యలేడు రెడ్డి ఆందోళన లేరు మా ఊళ్ళో. వేసుకుంటాం కదా కుక్కలే. మళ్ళీ పెడతాం చూడు. 10 ఏళ్ళే చేయబట్టి 10 ఏళ్ళే కదా మళ్ళీ పెడతాం చూడు సార్. నువ్వు చెప్పినా కదా వేసుకోపడినా కదా మళ్ళీ పెడతాం చూడు. అల్లు సార్ నువ్వు వచ్చావు, నువ్వు కోర్టుకు రావాల్సిందే. జడ్జి మేడం గారికి నిన్ను కోర్టుకు పిలుపుతాం. కలెక్టర్ మీద పిటిషన్ ఏమని 2 సార్లు చెప్పబడి జడ్జి మేడం కలెక్టర్ మీద పిటిషన్ అని ఇప్పుడు పెడితే కలెక్టర్ మీద. కలెక్టర్ నుండి ఎంఆర్ఓ వచ్చాడు, ఎంఆర్ఓ నుండి కలెక్టర్ వచ్చాడు. అరికన్ సార్ వీళ్ళందరికి కర్నూలుకే కదా, అమరికే కాదు. నువ్వు వచ్చేది మా ఊరికి అన్నీ ఉండవు ఎక్కడైనా.
మా ఊరికి వచ్చాడు సార్. ఇచ్చే ల్యాండ్ తీసుకొని కూడా నువ్వు ఇచ్చే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండే సార్ ఇచ్చేది 8 ఎకరాల 50 సెంట్లు. ఎవరు? ఏం సార్ మేమే కదా, మేము మీరు ఇచ్చినట్టు ఇచ్చారు. ఎంఆర్ వాళ్ళు కలెక్టర్లు అందరూ ఇచ్చారు. నువ్వు ఇచ్చినట్టు ఎంఆర్ వాళ్ళు ఇచ్చారు. మాట్లాడితే ఉండేది దొంగ పట్ట. దొంగ పట్ట దొంగ టీ పట్ట నువ్వు కానీ సంతకం పెట్టి రాసినావు కదా సార్. ఊరుకో, నీకేం పని? నీకేం పని? దొంగ టీ పట్ట నువ్వు కానీ రాసినావు కదా సార్. ఏం మాట్లాడు వీడు? ఏం మాట్లాడినాడు? మాటలు మరసంగా నీకేం పని అసలు మధ్యలో? చూడు మేడం, ఈయన రాసినాడు 8 ఎకరాల 50 సెంట్లు. బార్ మాట్లాడద్దు. 8 ఎకరాల 50 సెంట్లు కదా మేడం. ఈ ఎంఆర్ఓ సరే కదా మేడం. ఏం మధ్యలో? నాకేం మరచిపోలేదా? ఏయ్, ఎవరిచ్చినాడు చూపి, ఏమి ఇచ్చినాడు చూపి. అంటే ఈ చిక్కలు రాసిచ్చిన వాళ్ళు నీకు భూమి చూపింది కొంచెం చూసుకోపో. ఏమి ఇచ్చినారు? ఎండార్స్మెంట్ అది. మరి ఏమంటారు? అడుగుతుండే అది పట్టానది. పట్టానే నేను పట్టాంటినే మరి ఏంది ఇచ్చినారు అది? ఏం చేయమంటే ఇస్తే కొలతకు పెంచుకొని ఇచ్చినారు. నేను అంతేగాని ఇంకా ఏమన్నా అడిగిరా నిన్ను? 23 ఏళ్ళ 12 ఎకరాల 14 సెంట్లు, 23 ఏ1 5 ఎకరాలు, 23 ఏళ్ళ 4 ఎకరాల 70 సెంట్లు, 23 ఎకరాల 5 ఎకరాలు. ఎన్ని సబ్జెక్టులు మారుతున్నారు సార్ మీరు? 1 2 23 ఏ 4 సబ్జెక్టులు. 13 ఎకరాలు 23 ఏబిసి, 23 ఏబిసి ఉంటే 23 ఏళ్ళ 12 ఎకరాల 14 సెంట్లు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు ఆన్లైన్లో కొట్టు సార్. 23 ఏ1 12 ఎకరాల 14 సెంట్లు అంట. 23 ఏ1 5 ఎకరాలు అంట. ఎక్కడ నుండి వచ్చింది సార్ అది? ఇన్ని సంవత్సరాలు, ఒక 6 నెలల నుండి ఈ విధంగా చేస్తున్నారు. 11 సంవత్సరాలు అయింది. 6 నెలలు ఎవరు రాజు కలెక్టర్ అంటే పోరాడుతున్నాను నేను. లోకిక్త కోట్ల పిటిషన్ అప్పుడు కానీ ఆన్లైన్లో ఎక్కించామని ఎన్నోసార్లు పిలిచారు. ఎలక్షన్ కూడా అయిపోతే అక్కడ ఎప్పుడు వచ్చినారో కొత్తగా ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఒక 5 నెలలకే రిపోర్ట్ల మీద రిపోర్ట్లు. ఎంఆర్ఓ సార్లు వచ్చినప్పుడు ఈ రామాయణం, ఎంఆర్ఓ సార్లు వచ్చినప్పుడు ఈ రామాయణం. 10 డాక్యుమెంట్లు 23 ఏ1 ఒకటి, 23 ఏ1. సార్ ఇది పరిస్థితి అని అదగాల్సిందే. జాయింట్ కలెక్టర్ హరికేన్ సార్ ఫైల్ లేదు, ఎంఆర్ఓ ఫైల్ లేదు. వీళ్ళు పంపించారు రిపోర్ట్లలో ఆర్సీ అన్ని డాక్యుమెంట్లు చూపించారు జడ్జికి. మన గట్టి మాట్లాడుతూనే ఉంటాడు. గట్టి మాట్లాడకుండా గట్టి అని ఏం న్యాయం జరుగుతుంది జరపని ఇంకోకుండా. మనం ఉన్నట్టునే చెప్తున్నాం, మనం తప్పు చెప్తున్నాం. 13 ఎకరాల 64 సెంట్లు ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఉన్నది 23 ఏ 8 ఎకరాల 50 సెంట్లు. ప్రకారం అయితే కూడా ఆ చేను కట్టుకొని 20, 19, 14 పోతుంది. 14 లేకపోతుంది అది. వారిని చెప్పిన డాక్యుమెంట్ అయితే 14 సర్వే నెంబర్ పోతుంది. మరి తలార్లు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. మనం చేసుకుంటాక నీకు ఏముంది అంటాడు ఆయన. ఇంకా ఏముందంటే ఏం చేయమంటుంది సార్ అని. అంతే పట్టించినాడు.